రేపు ఉదయం మా చెల్లెలు 6 గంటల పెళ్లి కూతురు చేస్తున్నారు. మీరు 5:30కు వచ్చేయాలి. అమ్మో, ఆయన ఆఫీసుకి వెళ్ళకుండా ఎలాగను? ఒక్కరోజేగా చెప్పొచ్చేసి. ఏ చెప్పకపోతే మీ ఆయన గారు జుట్టు పట్టుకుంటారా? అదేం కాదు. ఆయన దయతలిచి పెళ్లి చేసుకున్నప్పుడు పట్టుకుంటే మాత్రం తప్పేమిటో. దయతలిచి పెళ్లి చేసుకోవాలి. ఆయన నన్నే చేసుకుని తీరాలి. ఎందుకని? ఎందుకనంటే అసలు ఆయన ఎవరనుకుంటున్నా? చిన్నప్పుడు మా నాన్న దగ్గర చదువుకున్నాడు. చదువుకుంటే చేసుకోవాలందా? మామూలుగా చదువుకోవటం కాదు, మా నాన్ని చదివించాడు. మీ నాన్న చదివించటం ఏంటే? తెలియదు పెట్టదు. ఆయన చాలా పేదవాడు. ఆయన చదివించడానికి డబ్బు లేక వాళ్ళ నాన్న ఆయన తీసుకెళ్లి వడ్డం మొదలు పెట్టాడు. అప్పుడు మా నాన్న ఆయన అక్కడ చూసి తీసుకొచ్చి మిగతా స్టూడెంట్స్ దగ్గర చందాలు ఇప్పించి ఆయన చదివించాడు. అలాగా ఆయన అడుక్కుని కష్టపడి చదివి పైకి వచ్చాడు అనమాట. ఏమండి ఇటు రండి. ఏమండి వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అండి. నమస్కారం అండి. తన చెల్లెల్ని రేపు ఉదయం 6 గంటలకు పెళ్లి కూతురు చేస్తున్నారంట. 5:30కి రమ్మంటుంది నన్ను. మీరు వెళ్ళమంటే వెళ్తాను. ఏమండి ఒక్క నిమిషం, నేను చెప్తే వీళ్ళు నమ్మడం లేదు. మీరు చెప్పండి. మీరు రూపాయి చందాలు పోగు చేసుకుని చదువుకుని పైకి వచ్చారు. మీ నాన్న మిమ్మల్ని వడ్రం పనిలో పెడితే మా నాన్నే తీసుకొచ్చి మమ్మల్ని చదివించారు కదండి. చూసారా? అమ్మా అమ్మా ఇలారా. ఏమిటమ్మా ఏమిటి మాట్లాడేది? ఏం మాట్లాడాను? నువ్వేం మాట్లాడావు మళ్ళీ నేను చెప్పాలా? ఆయన వడ్డంగా పని చేస్తుంటే మా నాన్న జాలి తెలిసి తీసుకొచ్చి చదివించాడు, అడుక్కుని చదివాడు. ఇదేమని చెప్పేది? నువ్వేగా చెప్పావు. నేను చెప్తే నేను చెప్పాను. దేశాన్ని చెప్పండి. చెబితే తప్పేంటి? సిగ్గా? సిగ్గు కాదు, నీకు చిన్నతనం. చెప్పడానికి కూడా సమయం సందర్భం ఉండాలి. ఎవరైనా ఆయన గురించి జీవిత చరిత్ర రాస్తేనో ఏదైనా చాలా అవసరం ఉంటేనో 10 మందిని చెప్పొచ్చు, తప్పలేదు. అంతేగాని రోడ్డును వెళ్ళే అందరినీ పిలిచి చెప్పాలా? నేను పిలిచి చెప్పానా? వాళ్ళే వస్తే చెప్పాను. ఎవరు వాళ్ళు? దేనికి వచ్చారు? పేరెంటానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి పని చెప్పాలా? ఇంకా ఎంతకాలం? ఇప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకుని ఎలా బ్రతకాలో నేర్చుకో. పిచ్చి పిచ్చి వేషాలు గట్టిపోయి. గౌరీ భోంచేదట. ఏమైంది? ఏమండి మిమ్మల్ని నా ఫ్రెండ్స్ పరిచయం చేయడం తప్ప? ఎవరున్నారు? ఇంకెవరు? ఆ ముసలాయన కష్టపడి వారాలు చేసుకుని చదువుకుని పైకి వచ్చారన్నాను. అలాగే వచ్చాను. నేను అబద్ధం చెప్పలేదు కదా. అలా చెప్పడంలో తప్పేమైనా ఉందా? కాదు. మరి జీవితంలో మనిషి కష్టపడితే గొప్పవాడు అవుతాడని చెప్పడానికి నేను అలా చెప్పాను. ఆయన అలా మాట్లాడతాడేంటండి? సరే నువ్వు భోజనానికి. భోజనం కాదండి, ఆయన నన్ను తిట్టడం తప్పంటారా కాదంటారా? తప్పే. మరి ఆయన తప్పు చేసి నన్ను తప్పంటాడా? పెద్దవాళ్ళు వాళ్ళకుంటే అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. పెద్దవాళ్ళని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడొచ్చా? అన్నా ఆయన ఎవరు? మీ నాన్నగారేగా. నానైతే ఆయన ఉందా? ఈరోజు ఆయన అన్నారు, రేపు మీరు అంటారు. నన్ను అనవసరంగా ఎవరైనా అంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. సరే ఇంకేమి అనదు. రేపు భోంచేద్దాం. ఆ మాట ఆయన చెప్పమనండి. సరే నేను చెప్పిస్తాను. లే లే. మీరు భోంచేశారా? సరే. వయస్సు మళ్ళిన వాళ్ళు కాదు బాబు, పెద్దవాళ్ళు, మనసు తెలుసుకున్న వాళ్ళు, మనిషిలా ప్రవర్తించగలిగిన వాళ్ళు. విషాన్ని మింగిన భగవంతుడు గొప్పవాడు కాదు. అయిష్టాన్ని మూర్ఖత్వాన్ని లోపల భరించుకుని సహనాన్ని మానవత్వాన్ని ప్రదర్శిస్తాను. నువ్వు 100 ఏళ్ల కాలం సుఖంగా ఉండాలి అంతే బాబు. అంతకంటే నేనేం చెప్పలేదు. ఎక్కడ దొరుకుతాయే నీ మొహం? టికెట్లు దొరికితే నీకెందుకు, దొరకపోతే నీకెందుకు? నాది బాధ్యత. నువ్వు వస్తావా రావా? వస్తావా రావా? ఫస్ట్ డే ఫస్ట్ షో నేను చూడకపోతే ఆ పిక్చర్ ఆడదే. ఉందా ముసలాంత చెప్పొస్తా నేను. నానా నీకు బయటకెళ్ళే పని ఏమైనా ఉందా? ఎందుకమ్మా? ఏం లేదు, నాకు పని ఉంటే బయటకు వెళ్తున్నాను, నువ్వు ఇంట్లో ఉంటావని. ఎక్కడికి వెళ్ళాలి? సినిమాకి. నాకు ఇష్టం లేదు,
అంత దూరం నుంచి వాళ్ళు వచ్చారు, రమ్మంటే రానంటే బాగుండదు కదా, అందుకని. చూడమ్మా, ఇంతకు ముందు నువ్వు సినిమాకి వెళ్ళినా సర్కస్కి వెళ్ళినా నే కాబట్టి సరిపెట్టుకునేవాడిని. ఇప్పుడు నీకు పెళ్ళయింది, ఒక భర్త ఉన్నాడు, అతనికి చెప్పకుండా నువ్వు వెళ్ళకూడదమ్మా. వాళ్ళకి పెళ్ళి మొగులు ఉన్నారు నాన్న. వాళ్ళకున్నది ముగ్గుల్లో మొద్దులో నీకెందుకు? నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. అంతగా వెళ్ళాలనుకుంటే అబ్బాయి వచ్చిన తర్వాత అడిగి ఇద్దరు కలిసి వెళ్ళండి. అబ్బాయి గారిని అడగాలంట. అబ్బాయి గారు మీరు వెళ్ళండి, నేను రావట్లేదు. అబ్బాయి గారిని అడగాలంట. సార్, టికెట్స్ రిజర్వేషన్ చేయించుకున్నాం, ఈ ఒక్కసారికి దాన్ని పంపించండి. మళ్ళీ దాన్ని ఎప్పుడు తీసుకెళ్ళాం సార్. అవును నాన్న, ఈ ఒక్కసారికి పంపించు. సరే వెళ్ళండి. నాన్న పొయ్యి మీద పులుసు పెట్టాను, ఏమనుకోకు, కాస్త దింపేసే. పదండి నాన్న, ఉప్పు చాలపోతే వేసేసాయి, మర్చిపోకు. ఏవమ్మా, నిజంగా లేవని చెబుతున్నానుగా. ఏమండి, 5 టికెట్లే కదండి, ఎలాగో అడ్జస్ట్ చేయండి. ఏమా హౌస్ఫుల్ అయిన తర్వాత వచ్చి టికెట్లు అంటే నేనేం చేయను? ఏమిటండి మీరు, ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఏ పోలీస్ ఆఫీసర్ వస్తే ఈ హౌస్ఫుల్ బోర్డు చూపించి తిరిగి పంపించేస్తారు వారిని? వాళ్ళంటే తప్పదు, 4 కుర్చీలు వేసి కూర్చోబెడతా. అలాగే 5 సీట్లు మాకు వేసి మమ్మల్ని కూర్చోబెట్టండి. ఏంటండి అదేం కుదరదమ్మా, పై ఆఫీసర్లు వస్తే మమ్మల్ని పట్టుకుంటారు. నువ్వు మధ్యలో ఆయన ఇస్తానంటుంటే, ఏమండి అంత పెద్ద హాల్ ఉంది కదండి, మమ్మల్ని కూర్చోబెట్టకూడదండి ప్లీజ్. అమ్మా వీల్లేదు, ఇంకొక షోకరా నేను ఇప్పిస్తాను. మాకు తిరిగి వెళ్ళడానికి కుదరదండి, కావాలంటే నేలలో కూర్చొని సినిమా చూస్తామండి మేము. నేల కూర్చుంటానండి. కర్మ కర్మ. 4 కుర్చీలు వేసి కూర్చోబెట్టారు. చాలా థ్యాంక్స్ అండి. ఆఖరికి ఇలా తయారయ్యారు.